ఒకప్పుడు తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్. వెంకటేష్, మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. 90స్లోని హీరోయిన్స్లో ఈమె కూడా ఒకరు. ఇంతకీ ఈమె ఎవరా అని అనుకుంటున్నారా? అదేనండి, ప్రీతి జింట. ఈమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మహేష్ బాబు గారి రాజకుమారుడు మూవీ హీరోయిన్ అంటే మాత్రం అందరూ గుర్తుపట్టేస్తారు. ఈమె 1975 జనవరి 31వ తేదీన సిమ్లాలో జన్మించారు. ఈమె ఒక భారతీయ నటి. ఈమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఈమె 1998లో రిలీజ్ అయిన దిల్సే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. మొదటి చిత్రమే షారుఖ్ ఖాన్తో కలిసి నటించారు. ఆ తర్వాత క్యా కెహ్నా, కోయి మిల్ గయా, వీర్ జారా వంటి సూపర్ హిట్ చిత్రాలైన బాలీవుడ్లో నటించారు. ఈమె నటించిన కల్ హో నా హో చిత్రంకి గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ప్రీతి జింట. 2008లో కెనడియన్ డ్రామా అయిన హెవెన్ ఆన్ ఎర్త్లో ఆమె మొదటి అంతర్జాతీయ పాత్రకు ఆమెకు ఉత్తమ నటిగా సిల్వర్ హ్యూమో అవార్డుని అందుకున్నారు మరియు ఉత్తమ నటిగా జెనీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రీతి జింట తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డెబ్యూ మూవీ అయిన రాజకుమారుడు మూవీతో తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతి జింట. ఆ తర్వాత హీరో వెంకటేష్ గారితో కలిసి ప్రేమంటే ఇదేరా అనే చిత్రంలో నటించారు. తెలుగులో నటించింది 2 చిత్రాలే అయినా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాజకుమారుడు మూవీలో ఈమె నటనకు గాను మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఈమె ఒక సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రెజెంటర్. 2004 మరియు 2005 సంవత్సరాల మధ్య ఈమె BBC న్యూస్ ఆన్లైన్ సౌత్ ఆసియా కోసం వరుస కాలంను రాశారు. ఈమె PZNZ మీడియా నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. 2008 నుండి ప్రీతి జింట ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్కి సహయజమానిగా ఉన్నారు. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ప్రీతి జింట లాస్ ఏంజల్స్కు చెందిన జీన్ గూడెనఫ్ను ప్రేమించారు. 2016 ఫిబ్రవరి 29న వీరు వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో సరోగసీ గర్భం ద్వారా కవలలు అయిన పాప బాబు జన్మించారు. ప్రస్తుతం ప్రీతి ఫ్యామిలీతో కలిసి లాస్ ఏంజల్స్లో సెటిల్ అయ్యారు. ఈమె ప్రతి IPL సీజన్లో భారత్కు వస్తారు. ప్రీతి జింటకు ముంబైలో 2 అపార్ట్మెంట్లు, సిమ్లాలో ఒక అందమైన బంగ్లా ఉంది. ప్రీతి జింట గారి కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు కొన్నిటిని చూసేయండి. ప్రీతి జింట మూవీస్కి దూరం అయ్యాక ఫ్యామిలీతో కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. తెలుగులో చేసింది 2 సినిమాలే అయినా రాజకుమారుడు మూవీతో ఈమె మంచి ఫేమ్ని సంపాదించుకున్నారు. ఈమె పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఈ మూవీలో హీరోయిన్ అంటే మాత్రం అందరికీ బాగా గుర్తుంటారు. ప్రీతి జింట గారు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ హీరోయిన్ ఎంతమందికి గుర్తుందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా SS Viewers ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.